అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నందికొట్కూరు ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్షం లేని పార్టీ. మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బాగా మత్తులో ఉన్నట్టున్నాడు. అందుకే 2024కు ముందు చెప్పవలసిన మాట ఇప్పుడు చెప్తున్నాడు. మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరి జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం తాకట్టు పెడతాడో ఏమో తెలియని పరిస్థితి. ఆయనకు ఏమిటంటే పాలన చేత కాదు, అభివృద్ధి అసలు చేత కాదు. చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక జగన్లాగే రౌడీలు, గూండాలుగా, కూనికోరులుగా, దొంగలుగా ఇప్పటికే చాలామంది అయిపోయారు. చాలామంది కూడా చెడిపోయారు. ఇప్పుడు ఇంకా గాడిలో ఇప్పుడిప్పుడే పెడుతున్నారు. వాళ్ళు గాడిలోకి ఎలా వస్తారా, ఏ విధంగా వస్తారా, ఆ విధంగా తయారైపోయిన వాళ్ళు అని చాలామంది కూడా రాష్ట్ర ప్రజలు బాధపడిపోతున్నారు. వాళ్ళు కలివి కావటంలే. బజార్లు తిరుగుతూ, బేకారుకు తిరుగుతూ, గాలికి తిరుగుతూ ఒక పోరంబోగ్గా ఎక్కడ పడితే ఎక్కడ కనపడితే అక్కడ తినేసే పనిలో ఉంటుంటారు వాళ్ళు. ఏం దొరకట్లే పాపం. అలా తయారైపోయారు. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నారు వాళ్ళు. గాడిలో పెట్టాలేదో ఒకసారి చెప్పండి. ఎక్కడ ఏం చేయాలో, ఎలా చేయాలో అనేది అర్థం కావటం లేదు. రాష్ట్ర ప్రజలు ఒకసారి తెలుసుకోండి. మీ వాళ్ళని మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ పగడ్బందీగా అలా తయారు కాకుండా చేయండి. ఏది ఏమైనా రోడ్డు మీద ఏది పడేస్తుంది, ఏది కొని తినే పరిస్థితులు ఉంటున్నారు. ఏం కానొస్తుంది ఏది ఆడ వదిలేయటం లేదు. ఒక కిసిడి పడేస్తే కుక్కలకేసిన దాన్ని క్యారేజీలు తీసుకుని పోతున్నారు. ఒక చపాతి పడేస్తే చపాతి తీసుకుని పోయి తినే పరిస్థితులు ఉన్నారు. ఏం లేక, తిండి తిప్పలు లేక ఇప్పుడిప్పుడే గాడిలో పడిపోతున్నారు. అలాంటి వాళ్ళను గాడిలో పెట్టాలా లేదా ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు. మళ్ళీ ప్రజల జీవితాలు మళ్ళీ జగన్ మన రాష్ట్రంలో వినపడిందంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఏమైపోతారో ఏమో తెలియని పరిస్థితి. మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా చాలా నాశనం అయిపోతుంది. ఒక్కసారి తెలుసుకోండి. ఏది ఏమైనా అలా చేయటం మంచిదేనా? మరి 5 సంవత్సరాలు అలా తయారైపోయారు. ఇప్పుడు కూడా మారాలంటే మారటం లేదు. ఆకలితో అలమటించిపోతున్నారు. అదే అన్నం క్యాంటీన్లు ఉంటే ఒక 5 రూపాయలు పడేసినా కానీ కడుపు నిండా అన్నం తినేసేవాళ్ళు. అటువంటి అన్నం క్యాంటీన్లు కూడా తీసి పారేశారు. అలా చేయటం సహజమైన ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఒక భిక్షగాడికి 1 రూపాయి ఏమన్నా వేయటం చేత కావటం లేదు. ధరలు మాత్రం విపరీతంగా దోసుకుంటున్నారు. అది ఏమైనా సహజమేనా? అది ఏమైనా సాధ్యమేనా? ఏది ఏమైనా బేకరికి తిరిగే వాళ్ళకి మాటలు ఎక్కువ. అటువంటి వాళ్ళు గాడిలో పెట్టాలి లేదా? వాళ్ళ కూడు లేక గుడ్డం లేక అలమటించిపోతున్నారు పేదరాలు. ఆ పేదవాడు ఒక్కసారి తెలుసుకోండి. ఏం చేయాలా, ఎలా తినాలా, ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో వాళ్ళకు పేదవాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. ఆ పేదవాడు ఎలా గాడిలో పడాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి? ఆ పేదవాడిని మాటలు ఎక్కువ, పని తక్కువ. చేత కావడం పని చేయటానికి ఒక్కసారి తెలుసుకోండి. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే చాలా నాశనం అయిపోతారు అని తెలియజేస్తూ, ఒకసారి మీరు కొంచెం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు తాగిన మైకంలో ఉన్నట్టున్నారు. ఒకసారి తెలుసుకోండి. మీరు తాగిన మత్తులు అలా మాట్లాడితే మన రాష్ట్రం అంధకారంలోకి నింపిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. మీరు 2024కు ముందు చెప్పవలసిన మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒక్కసారి తెలుసుకోండి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి. ఉద్యోగులు ఏమైపోతారు, రైతులు ఏమైపోతారు. చాలా పెద్ద వాళ్ళు కూడా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది అర్థం కావటం పాపం వాళ్ళకి. పిచ్చిగా వాళ్ళ ఆడేదో ఉంది, ఈడేదో ఉంది, ఆడ ఏం ఉండదు. ఆడ బేకారుగా అయిపోయి వాళ్ళు కూడా అయిపోయారు వాళ్ళు. అలాంటి పరిస్థితికి తీసుకొచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి చేత కానప్పుడు, సంపద సృష్టించే చేత కానప్పుడు బటన్ నొక్కుడే నా అభివృద్ధి అంటే ఎలా సాధ్యపడుతుంది? ఎన్ని కోట్ల అప్పులు చేశాడు ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలరా? తెలియని మూర్ఖులు కూడా చాలామంది కూడా ఉన్నారు. కొంచెం తెలుసుకోవాలి. నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇప్పుడిప్పుడే ఈ కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతుంది. మన రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేశారు ఈ వైఎస్ జగన్ గారు వచ్చినాక. రాజధాని లేకుండా పోలవరం పూర్తి చేయని చేత కాలేదు. ఊరక మాటలు ఎక్కువ,
పనితనం తక్కువ. ఒకసారి తెలుసుకోండి. ఇటువంటి పనికిమాలిన వైఎస్ఆర్సీపీ పార్టీ రాబట్టే రాష్ట్రం అంధకారంలోకి పోయింది. ఒక రాసలీల రాష్ట్రం అయిపోయింది. రాసలీలకి ఎక్కువ, అభివృద్ధికి చాలా తక్కువ. అభివృద్ధి చేయడానికి చేత కాదు. ఇటువంటి అంబటి రాంబాబు గారు కూడా చాలా ఏదో పెద్ద తోపులాగా మాట్లాడుతున్నారు. పోలవరం చేతగాక సతికిలబడ్డ అంబటి రాంబాబు గారు ఒకసారి తెలుసుకోండి. ఇటువంటి పనికి మాలిన మాటలు మీరు రాసలీలకు తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయబులస్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.